హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యానగర్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఉపాధ్యాయ విద్యలో స్థిరపడాలనుకుంటున్నారో వారికి సంబంధించిన ఎడ్సెట్ నోటిఫికేషన్ అయితే ఇటీవల విడుదలైంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను నేను మీకు తెలియజేస్తాను. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇప్పటికే మొదలైంది. బీఎడ్ కోర్సులో చేరాలనుకునేవారు ఈ నెల 9వ తారీఖులోపు మీ అప్లికేషన్ను పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ బీఎడ్ కోర్సుకు సంబంధించి కోర్సు కాలం అయితే 2 సంవత్సరాలుగా ఉంటుంది. కొంతమంది 1 ఇయర్ ఉంటుంది అనే విషయం కొంతమంది చెప్తుంటారు, కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారు ఈ బీఎడ్ నిర్వహణకు సంబంధించిన పూర్తి బాధ్యతలను ద్రవిడియన్ యూనివర్సిటీ వారికి ఈ సంవత్సరం అప్పగించినారు. ఎడ్సెట్కి సంబంధించి అప్లికేషన్లు దగ్గర నుంచి కౌన్సిలింగ్ పూర్తి చేసే వరకు పూర్తి ప్రక్రియను ఈ ద్రవిడియన్ యూనివర్సిటీ వారు నిర్వహిస్తారు. అందుకని ప్రతి సంవత్సరం ఒక్కో యూనివర్సిటీకి ఈ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారు వివిధ యూనివర్సిటీలకి ఎటువంటి బాధ్యతలను అప్పగిస్తారు. అట్లాగా రొటేషన్లో భాగంగా ఈ సంవత్సరం ద్రవిడియన్ యూనివర్సిటీ వారికి ఈ బీఎడ్ కోర్సుకు సంబంధించిన నిర్వహణ బాధ్యతలను ద్రవిడియన్ యూనివర్సిటీ వారికి ఈ సంవత్సరం అప్పగించారు. అయితే ఈ కోర్సుకు సంబంధించిన ప్రాస్పెక్టర్లో ఏముందనే విషయాన్ని మీకు పూర్తిగా వివరిస్తాను. అయితే ఈ కోర్సుకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి. ఓసీ అభ్యర్థులకైతే 700 రూపాయలు గాను, బీసీ అభ్యర్థులైతే 600 రూపాయలు గాను, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 500 రూపాయలు గాను వీరు నిర్ణయించారు. దరఖాస్తులకు సంబంధించిన ప్రాసెస్ అయితే ఫిబ్రవరి 11వ తేదీ నుంచే మొదలైపోయింది. ఆలస్య రుసుముతో కాకుండా సాధారణంగా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 9వ తేదీగా నిర్ణయించారు. అలాగే పరీక్ష తేదీని కూడా నోటిఫికేషన్లోనే ప్రకటించారు. పరీక్ష జరిగే తేదీ అయితే మే 4వ తారీఖున ఈ ఎడ్సెట్కి సంబంధించిన పరీక్ష ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. అలాగే ఆలస్య రుసుముతో పాటు కొద్ది రోజులు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలు నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను, మీరు గమనించండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పదే చెప్పిన ఒకే మాట, మేము అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే చెప్పిన విధంగానే గతంలో 2025లో మెగా డిఎస్సి అయితే నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని లోకేష్ గారు పదే చెప్తున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ ఏడాది కూడా ఉగాది రోజున డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఈ ఏడాది మీరు కనుక బీఎడ్ అడ్మిషన్ పొంది ఈ కోర్సును కనుక పూర్తి చేసినట్లయితే అది 2028 సంవత్సరం నాటికి మీ కోర్సు పూర్తవుతుంది. 2029లో రాష్ట్రానికి సంబంధించిన సార్వత్రిక ఎన్నికలు అనేవి జరుగుతాయి. కాబట్టి ఈ ప్రభుత్వం 2028 చివరి నాటికి భారీ ఎత్తులో ఉపాధ్యాయ పోస్టుల్లో భర్తీ చేసే అవకాశం ఎక్కువ శాతం ఉంది. ఎవరైతే ఈ సంవత్సరం బీఎడ్ కోర్సులో చేరి ఈ కోర్సును పూర్తి చేస్తారో వారికైతే 2028లో ఒకవేళ మెగా డిఎస్సి కనుక ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే చాలా త్వరగా ఉద్యోగ అవకాశం పొందే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో ఖాళీలను ఆ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం గట్టిగా చదువుకుంటే ఆ నోటిఫికేషన్లో మీరైతే ఖచ్చితంగా ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు. ఈ బీఎడ్ కోర్సుకు సంబంధించిన అర్హతలు అయితే నేను మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి, లేదా ఇంజనీరింగ్ అభ్యర్థులైనా ఈ బీఎడ్ కోర్స్ చదవచ్చు. ఇంజనీరింగ్ అభ్యర్థులైతే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ అనేది మెథడాలజీ సబ్జెక్టులుగా ఎంచుకోవచ్చు. ఎవరైతే డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులుగా చదివి ఉన్నారో వారైతే ఈ బీఎడ్ కోర్సులో మెథడాలజీగా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను అయితే ఎంచుకోవచ్చు. అలాగే డిగ్రీలో ఎవరైతే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ చదివిన వారైతే సోషల్ని లేదా తెలుగు ఈ 2 సబ్జెక్టులను అయితే మెథడాలజీగా ఎంచుకోవచ్చు. అలాగే ఎవరైతే డిగ్రీలో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులను చదివి ఉన్నారో వారైతే ఈ బీఎడ్ కోర్సులో బయోలాజికల్ సైన్స్ సబ్జెక్ట్ను మెథడాలజీగా ఆప్షన్గా ఎంచుకోవచ్చును. అలాగే ఈ బీఎడ్ కోర్సులో అడ్మిషన్ పొందడానికి ఇంజనీరింగ్ అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ఇంజనీరింగ్లో 55% మార్కులు అయితే ఖచ్చితంగా సాధించి ఉండాలి. అటువంటి వారికే ఈ బీఎడ్ కోర్సులో
అడ్మిషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా డిగ్రీ చదివిన అభ్యర్థులైతే డిగ్రీలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే ఈ బీఎడ్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే 150 మార్కులకు గాను ఉంటుంది. సమయం అయితే 120 నిమిషాలు అయితే ఇచ్చారు. అంటే 2 గంటల్లో ఈ పరీక్షను మీరు రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన 150 మార్కుల్లో 25 మార్కులకు గాను జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, 15 మార్కులకు గాను జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 10 మార్కులకు గాను టీచింగ్ యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. మిగిలిన 100 మార్కులు ఎవరైతే డిగ్రీలో సబ్జెక్ట్ చదువుకుంటారో దానికి సంబంధించిన కంటెంట్ అయితే 100 మార్కులకు ఉంటుంది. లైక్ సోషల్ వాళ్ళు అయితే సోషల్ 100 మార్కులకు ఉంటుంది, మ్యాథ్స్ వాళ్ళు అయితే మ్యాథ్స్కు 100 మార్కులు ఉంటుంది, అలాగే బయాలజీ వాళ్ళు అయితే బయాలజీ 100 మార్కులకు ఉంటుంది. అలాగా మొత్తంగా ఓవరాల్గా 150 మార్కులకి ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 120 నిమిషాల్లో మీరు ఈ ఎగ్జామ్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్ పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించి ఉన్నారు. ఎగ్జామ్ సెంటర్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా సెంటర్లు అయితే ఇచ్చారు. ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్లు కాబట్టి ప్రతి జిల్లాలో దాదాపుగా 2-3 ఎగ్జామ్ సెంటర్లు అయితే ఉంటాయి. ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకుంటున్నారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ ఎడ్సెట్ నోటిఫికేషన్కి అప్లై చేసి మంచిగా ప్రిపరేషన్ సాగించి ఎంట్రన్స్ ఎగ్జామ్ కనుక పూర్తి చేస్తే మీకు మంచి ర్యాంక్ కనుక వచ్చినట్లయితే మీరు ఈ కోర్సులో ఈజీగా సీట్ వస్తుంది. అలాగే ఈ కోర్సులో అడ్మిషన్ పొందిన నాటి నుంచే డిఎస్సిఏ లక్ష్యంగా చేసుకొని ప్రతిరోజు కనుక డిఎస్సి కోసం ఎంతో కొంత సమయం కేటాయిస్తూ డిఎస్సి కోసం ప్రిపేర్ అయినట్టయితే మీకు ఖచ్చితంగా రానున్న మెగా డిఎస్సీలు అయితే ఖచ్చితంగా మీరు ఉపాధ్యాయ వృత్తిలో విజయం సాధిస్తారు. ఇది ఖచ్చితంగా 100% నిజం. ఈ ఎడ్సెట్కి సంబంధించిన అప్లికేషన్ పూర్తి చేసిన నాటి నుండే ఎడ్సెట్ ఎగ్జామ్కి కనుక మీరు ప్రిపరేషన్ సాగించి మంచి మార్కులు కనుక తెచ్చుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఒక మంచి కాలేజీలో ఎడ్సెట్కి సంబంధించిన అడ్మిషన్ అయితే లభిస్తుంది. తద్వారా మీరు మంచి కాలేజీలో కోర్సు పూర్తి చేసి ఇప్పటి నుంచే రానున్న డిఎస్సిని లక్ష్యంగా చేసుకొని ప్రిపరేషన్ కనుక సాగించినట్లయితే రానున్న డిఎస్సిలో మీరు ఖచ్చితంగా ఉద్యోగం అయితే సాధించగలరు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారికి మాత్రం ఈ ఎడ్సెట్ నోటిఫికేషన్ అనేది ఒక మంచి అవకాశం అని చెప్తున్నాను. ఎవరైతే బీఎడ్ కోర్సులో చేరాలనుకుంటున్నారో వారికైతే ఈ ఎడ్సెట్ నోటిఫికేషన్ అనేది ఒక మంచి అవకాశం అనేది అయితే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ కనుక మీరు మిస్ అయ్యారంటే వచ్చే ఏడాది మళ్ళీ ఇదే ఎడ్సెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. మధ్యలో అయితే ఎటువంటి బీఎడ్ కోర్సులో చేరడానికి ఎటువంటి నోటిఫికేషన్ అయితే పడవు. అందుకని చివరి తేదీ మార్చి 9వ తేదీలోపు ఖచ్చితంగా ఎవరైతే బీఎడ్ కోర్సు పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా త్వరగా ముందోడే అప్లై చేయండి. ఎందుకంటే లాస్ట్ రోజు నాటికి సర్వర్లు బిజీ అవ్వచ్చు, కొన్నిసార్లు ఆ వెబ్సైట్ కూడా పని చేయకపోవచ్చు, మనం చెప్పలేము. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.